కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు తనను 8 సార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. కుప్పం ప్రజల్లో తనపై ఒక నమ్మకం ఉందని, తాను వచ్చినా రాకపోయినా ఎన్నికల్లో అండగా ఉన్నారని పేర్కొన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం బిడ్డగానే పుడతానని, మళ్లీ కుప్పం ప్రజల సేవకే అంకితమవుతానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 164 మంది ఎమ్మెల్యేలను గెలిపించి వైసీపీని చిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా విర్రవీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చంద్రబాబు స్పష్టం చేశారు. 20 పార్లమెంట్లో 7కు 7 గెలిపించారంటే ఇది ఒక చరిత్ర. 25 పార్లమెంట్లకి 21 పార్లమెంట్లు గెలిపించారు. ఈ రోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం. నిన్న కూడా మీరు చూస్తే నేను కేబినెట్ లో 17 మంది కొత్త వాళ్ళని మొదటిసారిగా మినిస్టర్లు చేసుకున్నాం. 7 మంది అయితే మొదటిసారి ఎమ్మెల్యేలు, మొదటిసారి మినిస్టర్లు. అందులో రామ్ ప్రసాద్ రెడ్డి రాజమన రాయచోటి నుంచి మొదటిసారి గెలిచాడు. మొదటిసారి ఎమ్మెల్యేనే కాకుండా మంత్రి చేశావంటే యువతకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రాధాన్యతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.